అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదర్ల రవి. మా బామ్మర్ది నన్నే కాదు, క్రైస్తవ్యంలో చాలామందిని బాధ పెడతా ఉన్నాడు. మా బామ్మర్దికి మొన్న వాట్సాప్లో, బామ్మర్ది నువ్వేంటో 26 క్వశ్చన్లు తయారు చేసుకున్నావంట, ఒకసారి నాకు పెట్టరా బామ్మర్ది అని అంటే పెట్టాడు. 26 క్వశ్చన్లు పెట్టాడు. 26 క్వశ్చన్ల లిస్ట్ ఒకటి పెట్టాడు. మనకి ఇంగ్లీష్లో ఏబిసిడీలు 26 ఉంటాయి కదా, వాడు ఏ నుండి వెళ్ళి జెడ్ వరకు 26 క్వశ్చన్లు రాశాడు. అంతకుముందు ఎవరెవరో చెప్తా ఉంటే ఆ క్వశ్చన్లలో ఎంత భయంకరమైన ఎగ్జామ్ పెడతాడో మా బామ్మర్ది, ఎంత పెద్ద ఎగ్జామ్ పెట్టిండో మా పిలక చుట్టూ బామ్మర్ది అని అనుకున్నాం. కానీ మా బామ్మర్ది రాసిన 26 క్వశ్చన్లలో పెద్దగా బైబుల్ తీసి చూపించాల్సిన అవసరమేమీ లేకుండా, చూపించవచ్చు. అలా చాలామంది మన క్రైస్తవ వీరులు, మన క్రైస్తవ్యంలో చాలామంది మా బామ్మర్ది గారు రాసిన, మా బామ్మర్ది అంటారంటే ఈ మధ్య మా బామ్మర్ది గురించి మాట్లాడట్లేదు కాబట్టి మీ బామ్మర్ది ఎవరు బ్రదర్ అని అనుకుంటారేమో, మర్చిపోయి ఉంటారు మీరు కూడా. ఈ ఫోటోలో కనిపించే పిలక జుట్టు బామ్మర్ది అప్పుడప్పుడు మీరు కూడా వీడియోలలో చూస్తూ ఉండొచ్చు బహుశా. రాధా మనోహర్ దాస్ అనేసి మీ అందరికీ ఆయన చాలా సుపరిచితమే. ఎందుకంటే ఆయన మా బామ్మర్ది, ఆదర్ల రవి యొక్క బామ్మర్ది. ఈ మధ్య నన్ను బావా అని పిలవకుండా డాక్టర్ గారు అని పిలిచేస్తూ ఉన్నాడు. సరే, ఎంతైనా బావనే కదా, మర్యాద ఎక్కువైపోయి డాక్టర్ గారు అని పిలుస్తూ ఉన్నాడు. చాలా మంచి విషయమే. మరి ఏదో బామ్మర్ది మరి ఏదో 26 క్వశ్చన్లు రాసావంట, ఒకసారి పంపించు అని అంటే పంపించిన తర్వాత నేను కాల్ చేసిన, లేపట్లేడు ఫోన్. అసలు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, దమ్ముంటే ఫోన్ లిఫ్ట్ చేయరా బామ్మర్దేనా సంథింగ్ ఏదో నేను మాట్లాడి పెట్టిన ఒక రికార్డింగ్. మీలాగా పని పాట లేకుండా లేను కదా డాక్టర్ గారు, మీ బైబుల్ ఒక బోకు బైబుల్ అనేసి ఒక తిట్టు పెట్టిండు. ఎవరిని తిట్టాలో భావన మర్యాద కూడా లేదు. వీడిని ఏం చేయాలో నేను అసలు నాకు అర్థం కాలేదు. బాగా ఈ మధ్య నాకు ప్రజలందరూ ఫోన్ చేసి చెప్పేది ఏంటంటే ఆదర్ల రవి గారు, మీ బామ్మర్ది మర్యాద లేకుండా పిచ్చ వాగుతా ఉన్నాడు. అంటే మీ బామ్మర్దికి మేమేమన్నా చేతగానోళ్ళ లెక్క కనిపిస్తున్నామా? మీ బామ్మర్దిని హద్దులో పెట్టుకుంటావా లేదా? కంట్రోల్ చేసుకుంటావా లేదా? క్రైస్తవులంటే ఏమన్నా గాజులు దొడుకొని కూర్చున్నారు అనుకుంటానరా? మీ బామ్మర్ది పరిస్థితి ఏంటి? మీ బామ్మర్ది జాతకం ఏంటి? అసలు మీ బామ్మర్ది ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? మరియమ్మ గారిని, యేసు ప్రభుని, క్రైస్తవ్యాన్ని, పాస్టర్లని, చర్చిలని అతి భయంకరంగా దూషిస్తూ ఉన్నాడు. ఇలా ఎందుకు చేస్తూ ఉన్నాడు? మరి మీ బామ్మర్దికి మీరు ఒక్కసారన్నా కూర్చోబెట్టి చెప్పుకుంటారా లేదా అనేసి చాలామంది నాకు కాల్ చేస్తూ ఉన్నారు, ఎస్ఎంఎస్లు పెడతా ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు, వాట్సాప్లో పెడతా ఉన్నారు. ఇప్పుడు ఒకటయ్యా, మీరు కంప్లైంట్ ఇచ్చేటోళ్ళందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా, మా బామ్మర్దే కాదని చెప్పాను నేనేమన్నా. కానీ మా బామ్మర్ది ముదిరిపోయాడు. చూసారా? ఇప్పుడు పిలక జుట్టు వేసుకొని ఫ్యాషన్ కటింగ్లు చేయించుకుంటూ ఒక మనిషి రూపంలో లేకుండా సక్రమంగా ఉండాల్సిన ముఖానికి ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా ఏదేదో తగిలిస్తా ఉన్నాడు. అదంతా మీరు చూస్తూనే ఉన్నారు.
మనిషిలాగా ప్రవర్తిస్తలేదు అని అంటే ఆయన వేషధారంలో ఏమైనా తేడాలు వచ్చినాయేమో, ప్రజలు నాకు కంప్లైంట్లు ఇస్తున్నారు అనుకున్నాను నేను. మాటల్లో కూడా చేతల్లో కూడా చాలా భయంకరమైన విషయాలు ఉన్నాయి. మరి మీ బామ్మర్దిని కంట్రోల్ చేసుకోండి సార్ అని చెప్పే వారందరికీ నేను చెప్పేది ఏంటంటే, మా బామ్మర్ది ఎక్కడైనా దొరికితే మీరే నాకు సహాయం చేయండి, మీరు నాకు కంప్లైంట్లు ఇవ్వద్దు. మా బామ్మర్ది ఎప్పుడైనా మరియమ్మ గారిని, యేసు ప్రభుని, పాస్టర్లని, చర్చికి పోయే వాళ్ళని దూషిస్తే, ఎక్కడైనా మీకు కనిపిస్తే, ఎక్కడైనా దొరికితే మా బామ్మర్ది ఆదర్ల రవి, ఇప్పుడు నేను ఈ రాధా మనోహర్ దాస్ అనే ఆదర్ల రవి యొక్క బామ్మర్దిని మేమేమైనా చేస్తే ఆదర్ల రవి ఏమైనా బాధపడతాడేమో అని మీరు అనుకోవద్దు. నేనేమనుకోను, నిజం సత్యం, నేనేం బాధపడను. మీకు ఇష్టం ఉంటే, మీకు నచ్చితే దేహశుద్ధి చేయొచ్చు. పాపం ఎందుకులే, ఆదర్ల రవి బామ్మర్ది కదా, రాధా మనోహర్ దాస్, ఎందుకు ఆయనని ఇబ్బంది పెట్టాలా అని అనుకుంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అది కూడా మీకు ఇబ్బంది అనిపిస్తే ఎక్కడ నిల్చున్నాడో అక్కడే ఓ చెట్టుకో ఓ స్తంభానికో కట్టేసి నాకు ఫోన్ చేయండి. నేనైనా వచ్చి నా బాధ్యత, మరి బామ్మర్దిగా ఆయన ఉన్నప్పుడు బావగా నా కర్తవ్యాన్ని నేను తప్పకుండా నిర్వర్తించాలి కనుక నా వంతు సహాయాన్ని నేను మీకు అందిస్తాను. ఎందుకంటే మా బామ్మర్దికి మధ్య పిచ్చి లేచింది. ఈ మధ్య కాదు, స్టార్టింగ్ నుంచి వెళ్ళే కొంచెం డిఫరెంట్గా ఉండేవాడు. ఈ మధ్య కాస్త అది బాగా ముదిరింది. ఎందుకు ముదిరిందంటే కొన్ని ప్రైవేట్ ఛానళ్ళల్లో, మన యూట్యూబ్ ఛానళ్ళల్లో, కొంచెం పెద్ద ఛానల్ అంటే కొంచెం సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉండి వ్యూస్ ఎక్కువ వచ్చే ఛానళ్ళల్లో మా బామ్మర్దిని ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు వాళ్ళు పిలిచి. అంటే ఈయన పిచ్చి ఎంత ముదిరింది ఏందని వాళ్ళు కూడా పరీక్షిస్తూ ఉన్నారా ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే పిలిచి ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు. దానివల్ల మా బామ్మర్ది ఇంకా హీరో అయిపోతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మా బామ్మర్ది ఎప్పుడైనా ఒక మాట మాట్లాడాలంటే దానికి ముందు దాని తర్వాత కొటేషన్ల మీద కొటేషన్లు, డైలాగుల మీద డైలాగులు వేస్తాడు. అవి ఎక్కడి నుండి వస్తాయని అనుకుంటారు? అది సైకలాజికల్గా మావాడు చాలా డిస్టర్బ్ అయిపోయింది. సో దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం మేము కూడా, ప్రజలు మాకు కూడా చాలా కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. ఈ పిచ్చి రాధా మనోహర్ దాస్ గారు చేపట్టి మాకు కూడా బావగా నేను కూడా సిగ్గుపడుతున్నాను. వాడికి ఈ పిచ్చి ముదిరిన సందర్భంగా పెన్ను పేపర్ తీసుకొని ఒక జిరాక్స్ పాయింట్కి వెళ్ళి కొన్ని కడపత్రాలను కొట్టించి కొన్ని క్వశ్చన్లు రాశాడు. ఆ క్వశ్చన్లలో మొదటి క్వశ్చన్ నాకు కూడా పంపించాడు, నాకు కూడా వాట్సాప్లో పంపించాడు. నేను దాంట్లో 26 క్వశ్చన్లు ఉన్నాయి, కానీ ఈరోజు మాత్రానికి నాకు అంత సమయం లేదు కాబట్టి ఒక 9 క్వశ్చన్లు చూద్దాం. నేనేం బైబుల్ చదివి పరమ పండిత వాక్యాలు రెఫరెన్స్ నేను ఏం తీయను. వాడంతా రెఫరెన్స్ తీసి చెప్పేంత కూడా ఇందులో ఏం రాలేదు. 26 క్వశ్చన్లలో అంత బైబుల్ తీసి వాడికి ఆధారాలు చూపించేంత క్వశ్చన్లు కూడా కావాలి. ఎంత సిల్లీగా ఉంటాయో క్వశ్చన్లు మీరు చూడండి, నేను వినిపిస్తాను. మా బామ్మది వాడు పిచ్చోడు అని నిరూపించడానికే మీకు ఈ 9 క్వశ్చన్లు. నాకు టైం లేదు, మిగతా ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడితే తప్పకుండా మిగతా ఉన్న ఇంకా ఈ 9 బొంగ ఇంకా మిగతా ఇవి కూడా 1-2 వీడియోలలో కంప్లీట్ చేద్దాం. కానీ మా బామ్మర్ది రాసిన 26 క్వశ్చన్లలో, అంటే వాడికి మెంటలెక్కి బాగా పిచ్చి తిరుగుతూ ఉన్నాడు కాబట్టి 9 క్వశ్చన్లు రాసుకున్నాడు. 26 క్వశ్చన్లు రాసుకున్నాడు, అందులో 9 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తా. మీరెవరు కూడా ఆ క్వశ్చన్లకి బాధపడద్దు, భయపడద్దు. అదేమైనా బైబుల్లో లేవేమో అనుకోవద్దు. లేకపోతే బైబుల్లో ఎట్లాంటి ఎగ్జామినేషన్ పెట్టిండు అనేది, అంత పెద్ద పెద్ద పరీక్షలు పెట్టిండా అని కూడా మీరు ఊహించుకోవాల్సిన అవసరం అయితే అంతకంటే లేదు. ఇప్పుడు మన విషయానికి వస్తే, మా బామ్మర్ది రాసిన మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? మీ దేవుణ్ణి
ఎందుకు నమ్మాలి? ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మామూలుగా నవ్వుకోలే నేనైతే. అసలు మామూలుగా అంటే మామూలుగా నవ్వుకోలే. అరే బామ్మరిది పిలకదుడ్డు, ఇప్పుడు నిన్నెవరు నమ్మమన్నారా? నిన్ను కానీ ఇంకొకరిని కానీ ఎవరు నమ్మంటారు? సరే నిన్నే కాదు, మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనేది నీ ప్రశ్న. నిన్నెవడు నమ్మమన్నాడు రా? నిన్నెవడైనా నమ్మమన్నాడా మా దేవుణ్ణి? నీకు నచ్చింది నువ్వు నమ్ముకుంటాను, మాకు నచ్చింది మేము నమ్ముకుంటాము. మాకు నచ్చిన దేవుని మేము నమ్ముకుంటూ ఆయన ద్వారా ఆయన మాకు ఏం చేసిండు, నిజమైన దేవుడు అనే విషయాలని మేము సువార్త ద్వారా బయటికి వెళ్ళి చెప్తే మమ్మల్ని చిత్రహింసలు పెడతా ఉన్నారు మీలాంటి సైకోనా బామర్దులు. మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలట? నిన్ను నమ్మని ఎవడన్నా చెప్పిండా? నమ్ము 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 నమ్మని నీకు ఎవడన్నా గుండుకి పిలక పెట్టిండా? మేమైతే చేయించింది కాదు నీకు ఆ పిలక గుండు, నువ్వు చేయించుకుంది. నేను నమ్మని మేము చెప్పినాం. పోనీ మేము నమ్మమని చెప్తే నువ్వు నమ్ముతావు? ఎందుకు నమ్మాలి మీ దేవుణ్ణి అంటాం? ఏం ప్రశ్నరా అది? నీ ప్రశ్నే క్లారిటీగా లేదు, పిచ్చనాయాల సైకో. ఇప్పుడు మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అను. అరే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హాస్పిటల్కి పోయి హాస్పిటల్లో రిసెప్షన్లో ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ కావాలని అంటే ఒక రిసెప్షన్ దగ్గర పోయి పేరు రాయించుకోవాలి. ఫస్ట్ డాక్టర్ దగ్గర పోవాలంటే ఫీజు కట్టి రాయించుకోవాలి కదా. ఆ రిసెప్షన్లో పోయి అసలు మీ డాక్టర్ దగ్గర నేను ఎందుకు చూపించుకోవాలి అని అంటే చెప్పు అందుకొని మాడబొచ్చు రాలేటట్టు కొడతారు మొత్తం రిసెప్షన్లో ఉండేటోడు. మాడబొచ్చు రాలిపోయేటట్టు కొడతారు రిసెప్షన్లో ఉండే, హాస్పిటల్లో డాక్టర్ దగ్గర పనిచేసి రిసెప్షన్లో ఉన్న పర్సన్స్. ఎందుకంటే నమ్ము 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 అని నీ దగ్గరికి ఎవడు రాలే. మాకు జరిగిన మేలు మేము సువార్తలు చెప్తా ఉంటే దానికి మీరు ఏం పేరు పెట్టిరంటే ఏంది మత మార్పిడా? మా దేవుణ్ణి నమ్ము నమ్ము అని మేము చెప్పినామా? మీకేమన్నా ఈ క్వశ్చన్ రాసినావు? మీ దేవుణ్ణి మేము ఎందుకు నమ్మాలంటే నిన్ను ఎవడు నమ్మని చెప్పిండు? రాధా మనోహర్ దాస్ నమ్మని ఎవడని చెప్పిండా? రాధా మనోహర్ దాస్ కదా ఇంకొక ఎల్లిగానికి మల్లిగానికి ఎవడని చెప్పిండా నమ్మని? మేము చెప్పినామా నమ్మని? మా కడుపు నొప్పి వచ్చింది, మేము ట్యాబ్లెట్ వేసుకున్నాం. మేము వన్స్ అపాన్ టైం హిందువులం, మా కడుపు నొప్పి వచ్చింది, ఒక దగ్గర పోయినాం, ట్రీట్మెంట్ సక్రమం కాలేదు, వేరే దగ్గర పోయినాం, ట్రీట్మెంట్ అయింది, దాన్నే నమ్మినాం. దాన్ని నమ్మని మేము చెప్పలేదు కదా, నేను చెప్పినాం మీకేమన్నా? ఇట్లా చేసిండు మా దేవుడు, మా యేసుక్రీస్తు ఇట్లా చెప్పిండు అని చెప్పినాం. ఆయనను నమ్ముకోండి, ఆయనను నమ్మాలి అని బలవంతంగా మత మార్పిడి కానీ చేయలేదు, చెయ్యం కూడా. అవన్నీ మీకు పని పాట లేక ఏ పని ఒళ్ళొంగక చేతగాక ఇట్లా మతాల మధ్య కులాల మధ్య వివక్ష చూపిస్తూ ఉన్నాడు. మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్ముతావు? అవసరం లేదు. నేను నమ్మవని మేము చెప్పినామా? నమ్మకు. ఎవరు నమ్మవన్నాను నేను? ఇందాక నేను చెప్పిన ఉదాహరణలాగా డాక్టర్ దగ్గరికి పరిస్థితి బాగాలేకపోతే నువ్వు పోతావు, డాక్టర్ నీ దగ్గరికి రాడు. అర్థమవుతుందా? మీ రెండో ప్రశ్న, మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఉందా? మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఉందా? ఉన్నాడు అనడానికి అంటే ఎట్లా చూపించాలరా నీకు దేవుడు ఉన్నాడని? మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఎట్లా చూపించాలి నీకు? దేవుడిని ఏమైనా డైరెక్ట్ తీసుకొచ్చి చూపించాలా, లేకపోతే బైబిల్లో చూపించాలా? బైబిల్లో చూపించాలా లేకపోతే డైరెక్ట్ దేవుని చూపించాలా? దేవుని పైన తీసుకొచ్చి ఆకాశం నుంచి భూమి మీద తీసుకొచ్చి ఈయనే మా దేవుడు. ఇప్పుడు నిన్ను పరిచయం చేసుకోవాలనుకో, తీసుకొచ్చి ఈడే మా పిల్లక చుట్టూ బామ్మరిది అని చూపించినట్టుగా దేవుని కూడా పైకి పోయి కిందికి తీసుకొచ్చి నీకు చూపించాలంటావా? నీకే నీ పిల్లక జుట్టు కిందనే గింతంత మెమొరీ కార్డు దేవుడికి ఇంతంత చిప్పు పెడితే నీకే ఇన్ని తెలివితేటలు ఉంటాయి. మరి నిన్ను సృష్టించిన దేవుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి రా బామ్మది? దేవుని చూపించడానికి దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు కావాలట. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి రుజువు ఎవడో కాదురా బాబు, నువ్వే.
దేవుడు ఉంటేనే నువ్వు ఉన్నావు. దేవుడు ఉన్నాడు కనుకే ఈ భూమి, ఆకాశం, భూమిపైన ఆకాశం, ఆకాశం కింద ఉన్నటువంటి సమస్తము, భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్నటువంటి సర్వస్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త దేవుడు. అదే ఆధారం, అదే రుజువు. నీ ఊపిరి నిన్ను బ్రతికిస్తుంది అని అంటే దేవుడు ఉన్నాడని అర్థం. ఆయనే లేకపోతే నువ్వేడికెళ్ళి ఉంటావురా? ఆయన లేకపోతే పంటలు లేవు, పొలాలు లేవు, నీరు లేదు, నిప్పు లేదు, గాలి లేదు, ఆక్సిజన్ లేదు, కార్బన్ డైఆక్సైడ్ లేదు, ఏది లేదు భూమి మీద, ఏది ఉండదు. భూమిని, భూమిలో ఉన్నటువంటి సమస్తాన్ని సృజించినోడు ఆయన. ఆయన లేకుండా ఆ ప్రశ్న అడగటానికి కూడా నువ్వు ఉండవు కదా. అట్లాంటప్పుడు ఆ ప్రశ్న ఎట్లా అడుగుతావు? మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు నువ్వు బ్రతుకున్నావు కదా. ఒకవేళ నువ్వు, నీతో పాటు సమస్త జీవరాశి, భూమి, ఆకాశం మొత్తం నాశనం అయిపోతే, గతించిపోయినా కూడా ఉంటాయి ఆయన మాటలు, ఆయన పనులు, ఆయన మాటలు. భూమి ఆకాశం గతించినా కానీ నా మాటలు నిరర్ధకం కాదు, నా మాటలు యాడికి పోవు అనేసి బైబిల్లో ఉంది. వీడికి బైబిల్లో రిఫరెన్స్ తీపిచ్చి చూపించాల్సినంత పెద్ద ప్రశ్నలేం కాదు. మనోళ్ళు బైబిల్ పట్టుకొని, సరే తప్పేం కదా, అందులో నేను తప్పు పడతలే, వాడిని బైబిల్ పరంగా ఖండించి బుద్ధి చెప్పి గడ్డి పెట్టచ్చు. కానీ అసలు వాడు బైబిల్లో తీసి చూపించాల్సినంత పెద్ద ప్రశ్నలే కావాలి. మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అని అంటే దాని ప్రశ్న బైబిల్ ఉందా? అట్లా బైబిల్ని దేవుడు ఎందుకు నమ్మాలి అని అంటే, దేవుడిని ఎవరు నమ్మన్నాడు? నేను సాధ్యమైన నమ్ముతాడు. దానికి మీరు బలవంత మత మార్పిడాన్ని పెట్టారు. మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు, ఉన్నాడు అనడానికి నువ్వే రుజువు. బైబిల్లో ప్రత్యేకంగా తీసి చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు బ్రతుకున్నావు, నీలో ఆయన జీవం ఉంది కాబట్టి నువ్వు బ్రతుకుతావు. నువ్వు ఇంత లంగా లపంగి అయి మాట్లాడినా కూడా ఆయన నేను ఇంకా బ్రతికిస్తున్నాడు అని అంటే ఆయన చాలా ప్రేమమయుడు, కనికరమయుడు, దయామయుడు కాబట్టి నీకు ఇంకా ఛాన్స్ ఇస్తున్నాడు. ఇప్పటికైనా తెలుసుకొని నువ్వు మారితే బాగుంటుంది అనేసి ఆశిస్తున్నాను. మూడో ప్రశ్న, మీ దేవుడికి ఆధారాలు ఉన్నాయా? ఏం ఆధారాలు కావాలరా నీకు? ఆయనది ఏం ఆధారం? మీ దేవుడికి ఆధారాలు. దేవుడికి ఆధారాలు ఏం చెప్పారు నీకు? ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇంకేమన్నా ఏం చూపించాలి? పాస్పోర్ట్ అని చూపించాలి. ఆధారాలు అంటే ఏం చూపించాలి దేవుడికి? మీ దేవుడికి ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఏం ఆధారాలు చూపించాలి వీడికి? ఆధార్ కార్డా, రేషన్ కార్డా? ఆయనకు కూడా అట్లాంటివి ఏమైనా అడుగుతావా ఏందిరా? ఇప్పుడు నీ మెమొరీ చిప్లో ఇంతంత మెమొరీ కార్డు పెడితేనే నీకు బ్రెయిన్లో నిన్ను తయారు చేసి, మట్టి తీసి తయారు చేసి దాంట్లో నాసిక రంధ్రాలు వేసి చిన్నగా జీవం ఊరితేనే అసలు భూమి మీద ఆగట్లేవు. ఇక మరి ఆయన దేవునికి ఏం ఆధారాలు చూపించమని అడుగుతున్నాను? దేవుని ఏం ఆధారాలు కావాలా మీకు? ఆధారం అంటే ఏంటి? ఏం ఆధారం? ఆధార్ కార్డు కావాలో, రేషన్ కార్డు కావాలో, అట్లాంటివి ఏమైనా అడిగినా కూడా మరి ఆయన పంపిస్తాడేమో నీకు. దేవుడికి ఆధారాలు, మీ దేవుడికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారం నువ్వే. కనిపించే నువ్వు, నిన్ను సృష్టించిండు, భూమిపైన ఉన్న సమస్త జీవరాశి, తర్వాత ఆయనని కాపీ పేస్ట్ చేసుకొని చాలా దేవుళ్ళు, చాలా దేవతలు, చాలా గ్రంథాలు వెలిశాయి. నువ్వు విశాలమైన మార్గంలో ఉన్నావు, నీవైనా ఇరుకైన మార్గంలో ఉన్నావు. ఆ విశాలమైన మార్గంలో నీ కంటికి ఏది కనబడటం లేదు, నీ చెవులకు మేము చెప్పేది ఏమి వినబడటం లేదు. నీకు బైబుల్ తీసి, ఇప్పుడు నేనైతే కాదు, మా వాళ్ళు బైబుల్ తీసి నీకు సాధారణంగా ఇంత నువ్వు బైబుల్లో బాగా ఎతుకులాడి అధ్యయనం చేసి నీకు ఆన్సర్లు ఇచ్చేంత క్వశ్చన్లేం కావు నీ. దానికి ఆన్సర్లు ఇవ్వడానికి కూడా మా బృందం ఇంకా కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళ సమయం చూసుకొని, వాళ్ళకి సమయం లేకపోవడం మూలాన లేదు. నిన్ను రమ్మని పిలుస్తూనే ఉన్నారు. నువ్వు స్విచ్ ఆఫ్లు పెట్టుకున్నావు సెల్లులు. నాదైతే ఏకదాటిగా నా ఫేస్బుక్ని బ్లాక్ చేసి, నా వాట్సాప్ని బ్లాక్ చేసి పారేసినావు.
నిన్న ఒక రోజు కూడా డైరెక్ట్ ఫోన్ చేసి బూతులు తిట్టలేదు కదరా బామ్మది. నువ్వు నా ఫోన్ నా వాట్సాప్ని ఎందుకు ఆ, ఆ, బ్లాక్ లిస్ట్లో పెట్టేసినావు, బ్లాక్ చేసేసినావురా వాట్సాప్. అంతగానే తిట్టినా నేను యూజ్లెస్ వాళ్ళు. మీ దేవుడికి ఆధారాలు ఉన్నాయి. మరి ఆధారాలు అంటే ఏంది? నీకు ఏం ఆధారం కావాలో చెప్పు. ఇగో నాకు పలానా ఆధారం కావాలంటే దేవుని డైరెక్ట్ మీరు పరలోకం పోయి తీసుకొని రండి, నాకు చూపించండి అనే ఆధారం చూపించమంటావా? లేదా ఆయన ఒక రేషన్ కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే ఏమైనా ఇంకా ఏంది, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, గుర్తింపు కార్డు, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, ఇంకేమైనా కావాలని అంటే బ్యాంక్ అకౌంట్ అట్లాంటివి ఏమైనా కావాలంటే అడిగినా. మరి చూద్దాం అసలు నువ్వు ఏమడుగుతావు, ఆధారం లాంటి నీకు ఏం కావాలో. అవి ఇప్పుడు ఒకవేళ నువ్వు డిబేట్కి వస్తావు కదా, డిబేట్కి వచ్చే రోజు ఈ కన్ఫామ్గా తెలుసుకోనరా. మీ దేవుడికి ఆధారాలు కావాలని అన్నాం. ఏం ఆధారాలు? డైరెక్ట్ ఆయన పట్టుకొని రావాలా కిందికి పోయి, బైబిల్లో చూపించాలా, లేకపోతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు లాంటివి ఏమైనా చూపించాలా అనేది కూడా మాకు క్లారిటీ. ఓకేనా? తర్వాత మీ దేవుడు పుట్టినరోజు గురించి మీ పుస్తకంలో ఉందా? నీలాగా పుట్టినరోజులు, శోభనం రోజులు, సచ్చిన రోజులు, బతికిన రోజులు ఏరా ఇవన్నీ మాకు ఉండవు కదా, మాది ఆయనకు ఉండవు కదా. ఆయన ఒరే నీకు ఒకసారి ఎప్పుడైనా పిచ్చిలేస్తుంది నీకు, ఒకసారి సృష్టి గురించి ఆలోచించు. సృష్టి గురించి ఆలోచించు ఒకసారి భూమి ఎక్కడి నుంచి ఎంత పొడుగుంది, ఆకాశం ఎంత బాగుంది, అడవులలో ఎన్ని చెట్లు, చామలు, రకరకాల చెట్లు, పక్షులు, జంతువులు, మనుషులు, క్షీరదాలు, అసలు వీటన్నిటి గురించి ఆలోచించు. మనుషుల్లో దేవుడు ఎన్ని పెట్టిండు, పశువులలో ఎన్ని పెట్టిండు, బ్లడ్లో ఎన్ని సెల్స్, ఎవరికి ప్రతి దాని గురించి ఆలోచిస్తారే నీకు పిచ్చి ఇట్లా లేచి నువ్వు నిజంగా రోడ్ల మీద తిరగవు. నీకు ఇవన్నీ ఏం తెలియదు. ఆ పిలక చుట్టూ ఒకటి వేసుకున్నావు, కొబ్బరికాయలను కొట్టుకుంటున్నావు, అవి తింటాను, హాయిగా పంటాను, అది తప్ప నీకు ఇది ఏం తెలియదు. ఇక దేవుడు సర్వ సృష్టిని సృష్టించినోడికి నీకు కావాలా? నీ పుట్టినరోజు దేనికో తెలుసా? ఒక కేక్ కోసం, ఒక చికెన్ కోసం, ఒక మటన్ కోసం, 4 చాక్లెట్ల కోసమో, లేకపోతే నీ ఆనందం కోసమో. పుట్టినరోజు డేటు కావాలని నువ్వు అనుకున్నావు. పుట్టే రోజు, సచ్చే రోజు నీకుంది కాబట్టి నీకు కావాలి. అది ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు దేవుడు కాదు. ఒకరోజు పుడతావు, ఒకరోజు చస్తావు. ఒకరోజు పుడతావు, మరో రోజు చస్తావు. నీకు కావాలి డేటు, పుట్టినరోజు డేటు, సచ్చిన రోజు డేటు, నువ్వు పెద్ద మనిషి అయిన రోజు డేటు, నువ్వు పెళ్లి చేసుకున్న రోజు డేటు, నీకు శోభనమైన రోజు డేటు, నీకు పిల్లలు పుడితే ఆ పిల్లల డేట్లు నీకు కావాలా? నీకు. కానీ దేవుడికి, ఆయనకి పుట్టిన దినాలు, సచ్చిన దినాలు, మధ్యలో ఇంకొక దినాలు, ఇవన్నీ ఆయన దాంట్లో, ఆయన ఖాతాలో ఉండవు. పుట్టినరోజు నువ్వు ఊహించుకున్నావు, నాకు పుట్టినరోజు డేట్ కావాలి. దేవుడు పుట్టినరోజు డేట్ నువ్వు అడుగుతున్నావు అంటే గింతంత చిప్పు పెడితేనే ఈ ప్రశ్న అడిగినాను. నీ బ్రెయిన్లో గింతంత చిప్పు పెట్టిండు దేవుడు, గింతంత చిప్పు పెడితేనే మరి నీకు దేవుడి పుట్టినరోజు ఉందా అనేసి నువ్వు ఆయనని పుట్టినరోజు ఉందా అయింది పుస్తకంలో అంటే నీకు ఇంత చిన్న లాజిక్ అర్థం కాలేదా? పుట్టినరోజు నాకు కావాల్సి వచ్చింది, గింత చిప్పు పెట్టినా నాకే ఆయన పుట్టినరోజు లేదు అనేసి నేను దీన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నా. ఈ సర్వ సృష్టిని సృష్టించినోడికి అట్లాంటి ఆలోచన అందులో పొందుపరచలేదు కదా. ఈ ప్రశ్న నేను అడగకూడదు అని అడగలేదు. ఎందుకంటే నువ్వు సక్రమైన మార్గంలో, నువ్వు వంకర మార్గంలో ఉన్నావు. నీ కళ్ళల్లో మొత్తం కెమెరాలో పచ్చగా కనబడతా ఉంది కాబట్టి నీ ధోరణి ఆ విధంగా ఉంది. ఈరోజు నేను ఈ విధంగా చెప్పిన మా క్రైస్తవ పండితులు ఇంకా బైబిల్లో తీసి నేను కూర్చోబెట్టి, నానబెట్టి, కడిగి త్రిబులెక్స్ వేసి, సర్ఫెక్సల్ వేసి, టైడో ఇంకేదో సర్పులు వేసి, పినాయిల్ వేసి, చివరికి నిన్న యాసిడ్ వేసి కడిగినా కూడా మూర్ఖునికి మూఢత్వమే కానీ జ్ఞానం రాదనేసి బైబిల్లో ఉంది. కాబట్టి నీ మూర్ఖత్వపు మూఢత్వం నేను చెప్పినా బైబిల్లో నుండి తీసి చెప్పినా నువ్వు మారుతావని మాకైతే లేదు. కానీ నీకంటే దరిద్రులు కూడా మారిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇది కూడా చెప్పగలను. కాబట్టి దేవుడు పుట్టినరోజులు నీలాగా బైబిల్లో లేకపోతే
వేయించుకోవడానికి ఆయన ఇష్టపడలే. ఒకవేళ అట్లా ఇష్టపడేది ఉంటే తప్పనిసరిగా బైబిల్లో వేయించుకునేది. బైబిల్లో కొన్ని ఆధారాలను బట్టి ఒక క్రిస్మస్ ఎప్పుడు చేసుకోవాలి, దేవుడు ఎప్పుడు పుట్టిండు అనేది కొన్ని సిద్ధాంతపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని క్రిస్మస్ని ఏర్పాటు చేసింది. అయితే ఎగ్జాక్ట్లీ December 25th అనేది మేము కూడా కరెక్ట్గా 25వ తారీఖే దేవుడు పుట్టిండు అని కాదు. మనుషులం కాబట్టి దేవుడి మీద ప్రేమ, అభిమానం, దేవుడు ఆయన మనకు అన్ని చేసింది కాబట్టి ఇట్లాంటి వ్యక్తికి ఏదో ఒక గొప్ప రోజు మనం చేయాలి, పుట్టినరోజు సంథింగ్ ఏదో ఒక డే అనేసి దాన్ని చాలామంది జ్ఞానవంతులు పరీక్షలు చేసి కొన్ని ఆధారాల వల్ల December 25th అని నిర్ణయించుకున్నాం. దాన్ని నువ్వు పాయింట్అవుట్ చేయడానికి బైబిల్లో లేదు కాబట్టి క్రైస్తవుల్ని దాన్ని ఆ పేర దూషించడానికి లేకపోతే ఇంకేదో చేయడానికి మీ పుస్తకంలో దేవుడు పుట్టినరోజు ఉందా అని ప్రశ్న అడుగుతాను. నీ చిన్న మెమొరీలో ఉన్నది అది కావాలని నీ కోరిక ఒకవేళ ఉంటే బాగుండని అనుకుంటున్నావేమో, కానీ లేదు అని పాయింట్అవుట్ చేస్తే నీ పాయింట్లు జారిపోతాయి, ఫిల్మెంట్లు రాలిపోతాయి. నేను కాదు, పైనోడు నీ ఫిల్మెంట్ రాలబడతాడు ఏదో రోజు. అది ఎందుకంటే నీకు చిన్న మెమొరీ పెట్టిండు. ఆ మెమొరీలో ఫర్ ఎగ్జాంపుల్ 100 GB ఉందనుకో నీ మెమొరీ, అంతవరకే వాడు. అంతకంటే ఎక్కువ వాడితే ఆ మెమొరీ ఫెయిల్ అయిపోయి పనికిరాదు, పాడైపోతుంది మొత్తం. అసలు టోటల్గా నీ చిప్పు పేలిపోతుంది. ఆ చిప్పు పేలిపోనియకుండా చూసుకో. చిప్పుని వాడే వరకు వాడు. చిప్పుని అధికంగా వాడినావు అనుకో, నీ చిప్పు పేలిపోతుంది, అసలు దేనికి పనికిరాదు. నీ చిప్పు కింద పెట్టిన దేవుడిలో ఉన్న బ్రెయిన్లా దాన్ని అంతవరకే వాడు. దేవుడు పుట్టినరోజు ఉందా మీ పుస్తకంలో అన్నా అంటే నువ్వు దేవుడి కంటే చాలా తెలియకలోడిపోయి ఉండాలి ఈ ప్రశ్న అడగాలంటే. మరి అంత తెలియకలోడి దేవుడి కంటే గొప్పడివైతే నువ్వు కాదు. ఇంకో ప్రశ్న, మీ దేవునికి పుట్టిన చోట ఇప్పుడు అతనికి విలువ ఉందా? నీ ఏడుపంతా అదే కదరా. పుట్టిన చోట విలువేందిరా? ఎదవన్నారా ఎదవ సన్యాసి. పుట్టిన చోట కాదు, మా దేవుడు పుట్టిన చోట కాదు, ఆయన పుట్టని చోట కూడా ఆయనకి విలువ ఉంది. ఆయనకి పుట్టని చోట కూడా విలువ ఉంది కాబట్టే ఈరోజు మా తాకిడిని క్రైస్తవ్యం అంటే మనుషులు భ్రష్టు పట్టిపోతున్న మనుషుల్ని, దుర్మార్గం వైపు నడుస్తున్న మనుషుల్ని క్రైస్తవ్యంలోకి నడిపించి మంచి మార్గంలో మీరు నడిపిస్తూ ఉంటే నువ్వు దేన్నో నమ్ముకున్నావు కాబట్టి ఆ నమ్ముకున్న దానికి నువ్వేదో పోటుగాన్లాగా హీరోలాగా చూపించుకోవడం కోసం క్రైస్తవుని ఇబ్బంది పెడుతూ హింస పెడతా ఉన్నావు, మాటలు అంటా ఉన్నావు, దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నావు. మీ దేవునికి పుట్టిన చోట విలువ ఇప్పటికీ ఉందా అంటే అక్కడ విలువ కాదైనా, ప్రపంచం నలుమూలలలో విలువ ఉంది. పుట్టిన చోటే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు మాత్రమే ఎక్కువ ఉన్నారు. అవునా? క్రైస్తవులు అంచెలంచెలుగా ఇంకా ఎదుగుతారు. నువ్వేదో పిచ్చోడివి ఆపడం వలనో, ఇంకోడో ఆపడం వలనో ఈ క్రైస్తవ్యం ఆగుతుంది అని అనుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు. అది నీ చాదస్వం అనుకుంటామే తప్పితే నీ జ్ఞానం అని మాత్రం అనుకోం. ఎందుకంటే నీకు జ్ఞానం ఉంటే మీ యేసు, మీ దేవుడు బైబిల్లో పుట్టిన తేదీ ఉందా అని అడగవు. ఎందుకు? దేవుళ్ళకి పుట్టిన తేదీలు, సచ్చిన తేదీలు ఉండవు రా అబ్బాయి. ఎందుకంటే ఆయనకి పుట్టుక సావు అనేది లేదు. యేసుక్రీస్తు వచ్చింది మాదిరికరంగా తనకు తాను తగ్గించుకొని మానవుల కోసం తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేవడానికి, చచ్చిపోయి భూమిలో మురిగిపోయి మళ్ళీ ఆయనకు కూడా పరలోక రాజ్యం, నరకం రెండింటి కోసం కొట్లాడుకునే అవకాశం, ఆప్షన్ లేదు ఆయన దేవుడు. కాబట్టి మీ దేవుడికి పుట్టిన చోట విలువ ఉందా అంటే అక్కడే కాదు, ప్రపంచంలో నలుమూలలో ఉంది, భారతదేశంలో కూడా ఉంది. కాబట్టే మా తాకిడికి తట్టుకోలేక
నువ్వు ఇట్లాంటి కడపత్రాలు కొట్టిస్తూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తా ఉన్నావు. ఆయనకు విలువ లేకపోతే నీలాంటోడు ఎట్లా లేచి ఈ ప్రశ్న అడిగేవాడు మమ్మల్ని? మరి ఆయనకి ఇక్కడ విలువే లేకపోతే ఈ ప్రశ్నలకు మేము సమాధానం ఎలా చెప్తా ఉంటాం? అది తెలుసుకోరా నా పిలక జుట్టు మమ్మల్ని. 6వ ప్రశ్న, భారతదేశంలో మీ దేవుడికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? నువ్వేరా నా బామ్మది, నువ్వే ఆధారం. భారతదేశం ఏంది, ఇండియా ఏంది, పాకిస్తాన్ ఏంది, కేరళ ఏంది, కెనడా ఏంది, ఇంకో దేశం ఏంది, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా ఏంది రా బామ్మది? ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇండియా, ఇజ్రాయేలు, చైనా, ఇంకో దేశం, ఇంకో రాష్ట్రం అనేసి మనిషి పెట్టుకున్న పేర్లురా. దేశాలను మనిషి సృష్టించాడు. భారతదేశం అని, ఇండియా అని, ఇజ్రాయేల్ అని, పాకిస్తాన్ అని, కెనడా అని, ఇంకో దేశం అని, ఇట్లా మనుషులు పెట్టుకున్నారు పేర్లు. కానీ దేవుడికి ప్రపంచం మొత్తం ఒక్కటే. ప్రపంచం మొత్తం ఒక్కటే. ఆయనకి ప్రపంచం మొత్తం సమానమే. నువ్వు ఈ దేశంలోకి వెళ్ళి ఇంకో దేశం పోవాలంటే ఫ్లైట్లో పోవాలా? అట్లాంటి ఆయనకి లేదు కదా. ఆయన నేత్రాలు ప్రతి ప్లేస్లో ఉన్నాయి. ఆయన ఆత్మ ప్రతి ప్లేస్లో ఉంది. హెలికాప్టర్లలో ప్రయాణించి, ట్రైన్లలో ప్రయాణించి, బస్సులలో, ట్రైన్లలో, కార్లలో పోవాల్సిన అవసరం మనకు లేదు కదా. ఆయన కన్నులు ప్రతి చోట కేంద్రీకరమైనవి. కాబట్టి ఏంటి నీ ప్రశ్న? అరవై, భారతదేశంలో మీ దేవుడికి సంబంధించిన ఆధారాలు. ఏం ఆధారాలు కావాలన్నా ఆయన? అది కూడా చెప్పు. లైవ్ వస్తావు కదా, అది డిబేట్కి వస్తే కనుక ఏం ఆధారాలు కావాలో చెప్పు మా దేవుడికి. ఇక్కడ మేము ఉన్నాం, మేము పని చేస్తూ ఉన్నాం, నువ్వు ఉన్నావు, నువ్వు కూడా బ్రతికి ఉన్నావు. నువ్వెవడు అనుకుంటా ఉన్నావు? నువ్వు కూడా ఆయన సృష్టించిన బీజమే. దేవుడు సృష్టించిన బీజమేరా బాబు నువ్వు కూడా. కాకపోతే నువ్వు ఒక వక్ర మార్గంలోకి వెళ్ళి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉన్నావు తప్పితే నువ్వు దేవుడి కుమారుడివే. కాకపోతే మరి నీ వ్యవహార పరిస్థితులు అలా నడుస్తూ ఉన్నాయి. సో ఇంకో ప్రశ్న, నీ పుస్తకాలలో మీ పేరు, మీ అమ్మ పేరు, మీ అయ్య పేరు, మీ తాత పేరు, మీ ముత్తాత పేరు ఏమైనా ఉందా అని అడుగుతాను. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఇండియాలో అందరూ వెంకటేశ్వర్లు, సీతమ్మ, కాంతమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ, అట్లా లింగయ్య, సారయ్య అని పెట్టుకుంటూ ఉంటారు కదా. మరి వేరే కంట్రీస్లో అయితే వేరే వేరే పేర్లు ఉంటాయి. మరి అటువంటి పేర్లు లేకుండా ఇటువంటి పేర్లు ఉన్నాయి అనేసి అంట. అరే ఒక మాట చెప్తాను, ఈ ఇంత చిన్న చిన్న మీరు బైబిల్లో తీసి ఇంక సమాధానాలు చెప్పాల్సినంత పెద్ద మ్యాటర్ కదా. మీరు ఏమన్నా అనుకోండి, కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత ఏమనుకుంటారు అంటే బైబిల్లో తీసి చూపించచ్చు కదా బ్రదర్ అనుకుంటారు. మీకు ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రశ్నలు అంత పెద్ద బైబిల్లో తీసి చూపించాల్సినంత పెద్ద ప్రశ్నలేం కాదు. మీ పుస్తకాలలో మీ పేరు, మీ అమ్మ పేరు, మీ నాయన పేరు. అరే ఇప్పుడు సరే మా దేవుడు వేరే దేశం, ఇజ్రాయెల్ దేశం అనుకుందాం, ఓకే కదా. ఆ దేశంలో మనుషులు ఎట్లున్నారు? ఆ మనుషులు ఎట్లున్నారు? కొంతమందికి మామూలు కళ్ళు ఉంటాయి, కొంతమందికి పిల్లి కళ్ళలాగా ఉంటాయి. మామూలుగా గవ్వ కళ్ళలాగా, పిల్లి కళ్ళలాగా ఉంటాయి. ప్యూర్ వైట్ ఉంటారు వాళ్ళు. జుట్టు కూడా డిఫరెంట్ కలర్లో ఉంటుంది అక్కడ పుట్టిన వాళ్ళకి. ఎందుకు వచ్చింది వాళ్ళకి? వాళ్ళ మనుషులు కదా, వాళ్ళని దేవుడు సృష్టించలేదా? ఎందుకు వచ్చింది అలా? ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీన్స్, వాతావరణ పరిస్థితుల ద్వారా, ఆ దేశంలో ఉన్న వాతావరణం, సూర్యరశ్మి వల్ల, అక్కడున్న కాలాలు, పరిస్థితులు, వాతావరణం, దానివల్ల ఆ మనుషులు ఆ కలరు, ఆ జుట్టు, ఆ నైజం, అది ఆ భాష, అక్కడున్న భాష పరంగా పుట్టారు. అక్కడ మాట్లాడే భాష ఎప్పుడు వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి ఆ భాష వాళ్ళు అక్కడ వాతావరణానికి అలా పుట్టాలి కాబట్టి ఆ కలర్లో పుట్టారు, ఆ జీన్స్తో పుట్టారు. అమెరికాలో ఒకలాగా పుడతారు, కెనడాలో, కెన్యాలో ఒకలాగా పుడతారు,
ఇక్కడ ఒకలాగా పుడతారు, ఇండియాలో ఒకలాగా పుడతారు. అక్కడ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుంటారు. ఇక్కడ మనకు నచ్చిన ఇండియాలో మనకున్న కలర్కి, మన పరిస్థితులను బట్టి, మనకున్న ఇక్కడున్న పరిస్థితులను బట్టి, వాతావరణం బట్టి, పక్కన్న మనుషులకు అర్థం కావడం కోసం, మాట్లాడడం కోసం వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం మన పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. దానికి ఇప్పుడు నా పేరు ఆదర్ల రవి. ఈ పేరు నిసభ ఎక్కడ పెడతావురాను? ఇప్పుడు సరే, కొంతమందికి వెంకటేశ్వర్లు ఉండొచ్చు, కొంతమందికి సీతమ్మ అని ఉండొచ్చు, కొంతమందికి లచ్చయ్య అని ఉండొచ్చు, కొంతమందికి పీరయ్య అని ఉండొచ్చు, ఇంకొకటికి ఎల్లయ్య అని ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ ఓకే, నా పేరు నేను క్రిస్టియానిటీలోకి రాకముందే నా పేరు రవి అని పెట్టారు. రవి అంటే హిందూ పేరా? రవి అంటే ఏందో తెలుసా నీకు అర్థం? రవి అంటే సూర్యుడు, సురేషు అంటే సూర్య, అంటే భాను అని పేరు ఉంటుంది. భానుమతి అని ఉంటుంది అమ్మాయిలలో. అబ్బాయిలలో భాను కిరణ్, భాను అని ఉంటుంది. భాను అంటే సూర్యుడే. అంటే సూర్యుడిని కూడా దేవుని చేసేసినావా ఎట్లా? అదేనా మీ అమ్మ పేరు, మీ నాన్న పేరు మీ పుస్తకాలలో ఉందా అని అంటే, ఇక్కడ ఎల్లయ్య పేరు, మల్లయ్య పేరు బైబిల్లో రాయాలని అర్థం? ఏంటి నాయాల? ఏంటి ప్రశ్నలు తప్ప నీది 26 ప్రశ్నలు అంట. నేను చిత్తు కాగితంతో సమానంగా చూస్తూ ఉన్నాయి. దీన్ని ఎవరైనా బాగా హైలైట్ చేయడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు, వాడు ఏంటి నాయాలని మనకు తెలుసు. 8వ ప్రశ్న, మీ పుస్తకంలో ఒక మంచి అమ్మను చూపించరా? మరేమరా? ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎవరైనా చెప్తారు. ఒక మంచి అమ్మ, పరిశుద్ధురాలు, పుణ్యాత్మురాలు కాబట్టి ఆమె ఈరోజు మరియమ్మగా, సరే మేము కాకపోయినా ఆర్సీఎం వాళ్ళు అయితే చాలా దైవంగా ఆరాధిస్తూ ఉంటారు, అందులో కూడా తప్పేం లేదు. అట్లా ఇంకా ఈయనకి ఇట్లా చెప్పాలని అంటే మరియమ్మ గారు రా, ఇంకేం చెప్పాలి నీకు? చూపించాలంటే మరియమ్మ గారు. 9వ ప్రశ్న, మీ పుస్తకంలో ఆదర్శవంతమైన కుటుంబాన్ని చూపించగలరా? ఇంతమంది ఉన్నారు ఎదవా, ఇంతమంది ఉన్నారు ఆదర్శవంతమైన కుటుంబం. అందులో ఒక్కటి చెప్పమంటావా? యోబు. సరే, ఇంకోటి చెప్తాను. దానికి ఇంకా వాడికి ఇట్లా అయింది కదా, వాడు వీడు మళ్ళీ వాడు అట్లా కాలేదా, వాడు అట్లా చేయలేదా, వాడు దీన్ని ఉంచుకోలేదా, దాన్ని ఉంచుకోలేదా, వాళ్ళ పిల్లగాలని ఇట్లా చేయలేదా, అట్లా చేయలేదా, వాళ్ళ భార్య పాపం చేయలేదా, వాళ్ళ నాయన పాపం చేయలేదా, వాళ్ళ అమ్మమ్మ పాపం చేయలేదా, వాళ్ళ పిల్లల పాపం చేయలేదా, ఒక ఆదర్శమైన కుటుంబం ఎట్లయితుంది అని అంటాం. సరే, యోబు అయితే మంచి కుటుంబం, అందరూ మంచోళ్ళే. యోబు చాలా కుటుంబం, బైబిల్లో ఉన్న వాళ్ళంతా మంచోళ్ళేరా. కాకపోతే మీరు లోతుది అది తీసుకొని ఏమంటారంటే, లోతు ఇట్లా చేసిండు, అట్లా అయింది, ఇట్లా అయింది అనేది మీరు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావురా పిల్లక చుట్టూ బామ్మది, నువ్వు ఆ మధ్య ఒక పోరుని గెలిచినావు. ఆ పిల్లోరు నాకు తెలియదు, గెలిగితే అది యూట్యూబ్లో పెట్టి పెద్ద హల్చలైంది. నీలాంటి ఎదవ మీ హిందువులలో ఉండి నీలాంటి ఎదవ ఇట్లాంటి లుచ్చ పనులు చేస్తూ ఉంటే అది మీ గ్రంథాలలో రాస్తే తప్పేముందిరా? కానొక సమయంలో రాధా మనోహర్ దాస్ అనే ఒక లుచ్చ ఉండేవాడు. వాడు హిందువుల దేవుళ్ళ గురించి బాగా ఆరాధిస్తూ క్రైస్తవ దేవుళ్ళని బాగా తిడుతూ, ఒక క్రైస్తవ మహిళను మరి ఇంకొక మహిళను ఒక అమ్మాయి ఫోన్ చేసేసరికల్లా ఆమెతోటి రాసలీలల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు అనేసి మీ గ్రంథాలలో రాస్తే తప్పే ఉంది. అట్లనే రాసిర్రు. అది కూడా ఎక్కడో నీలాగానే వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేసిన వాళ్ళే బైబిల్ రాశారు. అంత మాత్రాన బైబిల్ చెడ్డదైపోతా ఆలోచన కాదు కదా అది. కాబట్టి ఇంకోటి ఏంటంటే, నాకు గుర్తుకొచ్చిపోయింది, పుస్తకాలలో ఆదర్శవంతమైన కుటుంబాన్ని చూపించగలరా. ఇంకోటి, దేవుడు అన్నాడు తెలుసా, అన్ని ఆదర్శవంతమైనవి అన్నీ. ఇంకో విషయం చెప్పిన నీకు, ఆదర్శవంతమైనవి అని చెప్తా, ఆదర్శవంతం కాని అని కూడా చెప్తా. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకోకముందు ఆదర్శవంతంగా లేకపోవచ్చు, కానీ ఆయనని తెలుసుకున్న తర్వాత
తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ భూమి మీద దేవుడు ఒక మాట అన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు అన్నాడు. అసలు మనిషి అనేటోడే, రాధా మనోహర్ దాసుగాడు అనేటోడే, వానిలాంటి ఉన్న మనుషులందరూ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఇంకోటి ఏంటంటే, బాగా కులాల మధ్య, మతాల మధ్య, మనుషుల మధ్య వివక్ష చూపించేది కూడా తెలుసా? నీలాంటి దుర్మార్గుడే. ఫస్ట్ హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి చెప్పేదంటే, మతాల పిచ్చితోటి గొడవలు లేపే ఎదవని చెప్పులతో కొట్టండి, స్తంభాలకు కట్టండి, చెట్లకు ఎక్కడుంటే అక్కడ కట్టేసి పిచ్చ కొట్టుడు కొట్టండి. హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరం మనందరం మనుషులం. దేవుడు ఒక్కడే సృష్టించినోడు. వీళ్ళు పని పాట చేతగాక ఏదో ఒక పని చేసుకోలేక మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెడతా ఉన్నారు. దీన్ని మీరు అందరూ అర్థం చేసుకోగలుగుతారని, మరి అట్లాంటి చిచ్చులు పెట్టేటోళ్ళని మీరు శాశ్వతంగా సమాజానికి దూరం చేయాలని కోరుకుంటూ, నేను మీ ఆదర్శ రవి అందరికీ